ఒకవేళ మీ ఇంట్లో పెద్ద ఆకులతో పాలకూర ఉన్నట్టయితే ఈ పాలక్ బజ్జీ చేయండి, చాలా బాగుంటుంది. ఒక బౌల్లో పెద్ద సైజు కప్పు వరకు శనగపిండిని, 2 టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని, కొద్దిగా కారం, పసుపు, ధనియా పౌడర్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ అండ్ బేకింగ్ సోడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ అలాగే ఇందులోనికి కొద్దిగా వాము కూడా యాడ్ చేసేసి తగినంత వాటర్ వేసేసుకొని థిక్ బ్యాటర్లా కలుపుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకునే ఈ బ్యాటర్లోనికి పాలకూరని డిప్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మన పాలక్ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. సో మీ ఇంట్లో కనుక ఇలాంటి పెద్ద పెద్ద సైజులో కనుక పాలకూర ఉన్నట్టయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా నిదానంగా డీప్ ఫ్రై చేసుకోండి. అండ్ అలాగే ఫ్లిప్ చేసుకునే టైంలో మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి, సరిపోతుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.